ఏమండి ఏమండి ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఏమిటండి మళ్ళీ ఇలా జరిగిపోయింది. మళ్ళీ జరుగుద్ది ఓడిపోవడం మా జన్మ హక్కు, నీకు తెలిసిందేగా. ఇదిగో ఈ సంగతి విన్నావా? ఏమిటి? మనకి డిపాజిట్ అయినా దక్కింది, కనకారావు గారికి అది కూడా పోయింది. దీన్ని బట్టి మాసులో మనకు కొంత ఫాలోయింగ్ ఉన్నట్టు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మనకి నిలబడే హక్కు కూడా ఉంది. నిలబడే హక్కే కాదు, ఈసారి ఆ లేబర్ నమ్మి ఓడిపోతే వీధుల వెంబటి చెరుకునే హక్కు కూడా వస్తుంది. నేను ఎలక్షన్లో తప్పు చేశాను. అయ్యో రామ, నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, క్లాసు నమ్మండి, క్లాసుగా నెగ్గుతారు అని. క్లాసు కాగిరెట్ట, మాసు మహాసముద్రం, అందుకే పెట్టాను కొండ గుర్తు పెట్టి ఊరుకున్నారా? కొండ కింద 50 అంటూ అందరికీ పంచిపెట్టారు. కుండా 50 అంటూ కుండా 35 కాకుండా చివరికి ఇద్దరం మిగిలాం. ఇంతకీ నువ్వు అనేది ఏమిటో? ఏమిటా ఈసారి మీరు ఎలక్షన్ లో నిలబడితే మీరు కొండ మైకపోతే నన్ను అడగండి. ఏమయ్యా దేవుడా, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? దిక్కుమాలింది నిన్ను నమ్ముకుంటే నువ్వు ఆ ఓటర్లతో కలిసి నన్ను ముంచేశావు కదయ్యా. ఈ చేతులతో రావడం లాగానయ్యా, నీ చేతులతో. ఏమిటండి చేతులు కాలినట్టు ఏడుస్తున్నారు? ఏ ఆకులు పట్టుకోవాలో తేలిక లేవయ్యా. దేవుడా, పాలాభిషేకం లేదు, తేనాభిషేకం లేదు. నీ గురించి మళ్ళా ఇంకో పైసా ఖర్చు పెడితే అప్పుడు అడుగు. తిట్టినందుకు తెచ్చా దెబ్బ మీద దెబ్బ. దేవుడు 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 దేవుడు. ఏమిటి స్వామి నీ లీల? లేలేమిటయ్యా వాడి గోల? నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి. ఆ గట్రా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా. అయినా ఇద్దరినీ గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య? నిజమే కదా మరి. గెలిస్తే ఇది చేయిస్తాను అది చేయిస్తాను అని వాడిని ఎవడు మొక్కుకోమన్నాడు? ఇందుకా గుడి కట్టించింది? కాదండి. మరెందుకు చెప్పండి. ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను, ఇతరులను ఎందుకు చెడగొట్టాను, ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. మరి చేసుకోవడం లేదండి? చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి, గోతులు ఎలా తవ్వాలి, అందులో బాగుపడ్డవాడిని ఎలా తొయ్యాలా అని నానా రథోపనాగాలు పనడానికి ఇదొక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు. ఆగు సాంబయ్య, ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్లు చూపిస్తున్నాయి, గమనించావా? ఇది ఎదటివాడి తప్పు, ఈ 3 వేళ్ళు నా తప్పులు. స్వామి, ఈ వేలు పైకి చూపిస్తోంది, ఇది మీ తప్ప స్వామి? కాదయ్యా, అందరి తప్పులు తెలుసుకోవడానికి పైన సర్వాంతర్యామినైన నేనున్నాను అని చెప్పడానికి గుర్తు బొట్టనవలేదు. ఆహా, మొత్తానికి దేవుడు అనిపించారు స్వామి. అనిపించడం ఏమిటయ్యా, దేవుణ్ణి. మాయమైపోయారే ఏమిటో. స్వామివారు ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు కనుమరుగైపోతారో వారికే తెలియాలి. సాంబయ్య, అరేరే, ఏమిటి స్వామి తమరు ఉన్నట్టుండి? ఏమీ లేదు సాంబయ్య. ఒక ఎర్రచీమ ఉయ్యాలలో నిద్రపోతున్న పసిబిడ్డను కుట్టనా మాననా అని ఆలోచిస్తుంటే వెళ్లి మందలించి కొట్టొద్దని చెప్పి దాన్ని ఒక పంచదార డబ్బాలో వదిలి మరీ వచ్చాను. మంచి పని చేశారు స్వామి. పాపం పసిబిడ్డ కదా. కానీ స్వామి, తమరు నా బిడ్డ గురించే పట్టించుకోవటం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలి సాంబయ్య. కాలం కలిసి రావాలి అని మేమనొచ్చు గాని తమరనొచ్చా స్వామి? టైం అనేది నీకైనా నాకైనా ఒకటేనయ్యా సాంబయ్య. కాలం యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే నా కథ విను.